Hello guys, welcome to my channel. 11 నవీన్ చంద్ర నటించిన మూవీ 11 చాలా మంది నేను చూడమని సజెస్ట్ చేసిన మూవీ. నేను కూడా చాలా ఇంట్రెస్ట్గా చూసే ప్రయత్నం చేశాను. చెప్పాలంటే చాలా ఇంట్రెస్ట్గానే ఉంది అనిపించింది. బట్ ఎక్కడ అంత ఇంట్రెస్టింగ్గా స్క్రీన్ ప్లే నడవట్లేదు అనిపించింది. ఏం చెప్పాలనుకున్నాడు, ఏం చెయ్యాలనుకున్నాడు, ఎలా తీయాలనుకున్నాడో డైరెక్టర్ తెలుసో తెలియదు, నాకు అర్థం కావాలి. ఒక సీన్ కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎక్కడ లేకుండా తీసిండనే చెప్పాలి. ఇంత అన్ప్రొఫెషనల్గా ఎలా తీసిండు అనేది నాకు అర్థం అవ్వలేదు. స్టోరీ థీమ్ ఈజ్ ఎ ఫ్యాంటాస్టిక్ థీమ్ అని చెప్పాలి. కానీ దాంట్లో న్యాయం ఎక్కడ చేశాడు అనే పాయింట్ని తీసుకుంటే అసలు నాకు అర్థం అవ్వదు. ఇంకా కట్ చేసే స్టోరీలోకి వెళ్తే వరుసగా ఎక్కడో మర్డర్ జరిగి ఒకానొక ప్లేస్లో పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టి అసలు ఆనవాళ్ళు తెలియకుండా చేసేది ఉంటూ ఉంటాడు ఒక విలన్. అందులోకి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ జాయిన్ అయ్యి దాన్ని ఛేదించే ప్రయత్నంలో అతనికి యాక్సిడెంట్ అయ్యి హీరో నవీన్ చంద్రని ఎంటర్ చేస్తాడు. హీరో నవీన్ చంద్ర దాన్ని ఈజీగా క్రాక్ చేసే ప్రయత్నంలో జస్ట్ ఒక చిన్న కాలుకు ఉన్న ఒక అతని యాక్సిడెంట్కి జరిగిన ఒక ప్లేట్ వల్ల ఫైండ్ అవుట్ చేసి ఇది ప్రతి ఒక ట్విన్ బర్డ్స్ స్కూల్లో ఒక 11 మెంబర్ ట్విన్స్కు జరిగే ఒక దారుణ హత్యలు అని ఫైండ్ అవుట్ చేసి ఇంకా ఇద్దరిని కనిపెట్టే ప్రయత్నంలో ఆ స్కూల్ ప్రిన్సిపల్ వైఫ్ అయినా టీచర్ అయినా ఎంక్వైరీ చేసి స్టోరీ డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. అదే సమయంలో అతన్ని ఎప్పటి నుంచో లవ్ చేసే ఒక అమ్మాయి కట్ చేస్తే ఆ అమ్మాయి కూడా అదే స్కూల్ అవ్వడం, ఆ అమ్మాయి కూడా వాళ్ళ అక్క ట్విన్స్లా ఉండడం, ఇతని స్టోరీలోకి రావడం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. లవర్ను సపరేట్గా చూపించాల్సిన పాయింట్ అవుట్ లేకుండా ఆ స్టోరీలోకి ఇన్వాల్వ్ చేసే విధానం చాలా అప్రిషియేట్ అని చెప్పాలి. అసలు స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తే ఒక డార్క్నెస్ను తట్టుకోలేని ఒక వ్యక్తికి జరిగిన ఒక అన్యాయం, చిన్నతనంలో జరిగిన అన్యాయం, అది తట్టుకోలేక చనిపోయిన వాళ్లకు జరిగిన అన్యాయం, అలాంటి పెయినే వాళ్ళకు కూడా ఇవ్వాలని చేసే ప్రయత్నమే ఈ విలన్ కాన్సెప్ట్. ఇట్స్ ఏ థీమ్ పరంగా వాట్ ఏ ఫంటాస్టిక్ స్టోరీ అని చెప్పచ్చు. కానీ ఇక్కడికి వెళ్తే స్టోరీలో విలన్ను పట్టుకునే ప్రయత్నంలో ఆ విలన్ ఎక్కడ దొరుకుతాడో అనే ఫైండ్ అవుట్లో పోలీస్ని ఒకనొక సిచ్యువేషన్లో వాళ్ళ తమ్ముడు బర్త్డేకి అక్కడ పూలు పెట్టడానికి పోలీసుని పంపేయడం, జనాలందరినీ అతనే విలన్ అనుకోవడం, కట్ చేసి చూస్తే హీరోనే విలన్. ఎప్పుడు రివీల్ అవుతూ ఉంటుందంటే హీరోయిన్ వాళ్ళ అక్కను హీరోయిన్ చంపేటప్పుడు ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకు ట్విస్ట్ మొత్తం రివీల్ అవుతుంది, హీరోనేనా విలన్ అని. అది కూడా ఫైండ్ అవుట్ చేసేలా చేసి ఏదైతే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను ఫైండ్ అవుట్ చేసి తను అరెస్ట్ చేపిస్తే అసలు ఎందుకు నేనే స్మార్టెస్ట్ పోలీస్ నువ్వు కాదు అని చెప్తే ఎందుకు వెళ్ళిండు పోలీస్ స్టేషన్కు అంటే
అక్కడ కూడా ఆ 11 ట్విన్స్లో ఒకడు మిస్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉంటాడు. ఒకనొక స్టార్టింగ్లోనే మాకు ఒక రాబరీ జరుగుతుంది. ఆ రాబరీ కేసులో అతన్ని అరెస్ట్ చేసింటారు. అతను జైల్లో ఉన్నాడు. అతన్ని చంపడానికి అతనే దొరికేలా చేసుకొని అతన్ని చంపేసి అతను చనిపోతాడు. లైక్ అతను చనిపోయి ఇంకో పోలీస్ ఆఫీసర్కి అతని హార్ట్ను దానం చేసి ఇక్కడి వాళ్ళకు పెయిన్ తెలియాలా అంటున్నాడు. నాకు అంతా ఓకే, కానీ నిజానికి ఆ 11 మెంబర్స్ పెయిన్ చేసింది వాళ్ళు. ఆ డార్క్ రూమ్లో వాడిని చంపాలా చిన్నపిల్లోని చేసింది. వాళ్ళని చంపకుండా అవతల వాళ్ళని చంపడంలో న్యాయం లేదు. ఇంకొకటి హీరో చనిపోవడానికి కూడా న్యాయం లేదు. ఎందుకంటే వాళ్ళకు న్యాయం చేయలేదు కాబట్టి హీరో కూడా న్యాయం లేదు కాబట్టి చనిపోయినట్టు. ఇలాంటి సెన్స్లెస్ మూవీస్ అనిపించింది. థీమ్లో ఏం చెప్పాలనుకున్నా అంటే కొంచెం రొటీన్ భిన్నంగా ట్రై చేద్దాం అనే ప్రయత్నంలో ఎటో తీసుకెళ్ళి ఎటో వెళ్ళింది అనిపించింది. ఆల్రెడీ ఇప్పుడు చూసే ఉంటారు అనుకుంటా. ఇప్పటివరకు చూడనట్లయితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. తప్పక చూడండి 11. థ్యాంక్ యూ ఫర్ దట్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.